Hi guys, welcome back to Film Audio channel by Limitless. Here is the review of acted by ఎన్టీఆర్ గారు అండ్ డైరెక్టెడ్ బై కొరటాల శివ గారు. మూవీ విషయానికి వస్తే మూవీ మాత్రం నాకు ఓకే అన్నట్టు అనిపించింది. మూవీ పాజిటివ్స్ గురించి మాట్లాడుకున్నాం. అనిరుద్ బీజిఎం టాప్ నాచ్ అంటే టాప్ నాచ్ కొట్టాడు. మూవీకి 100% ఎఫర్ట్స్ పెట్టారు అనిరుద్ గారు. అలాగే ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రజెన్స్ అయినా ప్రొడక్షన్ వాల్యూస్ అయినా చాలా చాలా బాగున్నాయి. అండ్ మూవీలో ఫైట్ సీన్స్ అయినా యాక్షన్ సీన్స్ అయినా బాగున్నాయి, చాలా బాగా డిజైన్ చేశారు. ప్లస్ కొన్ని ఎన్టీఆర్ గారి షార్ట్స్ ఉన్నాయి, అవి అయితే టాప్ నాచ్ ఉన్నాయి. ఇది ఇట్లా తీయలేమన్నట్టున్నాయి. అండ్ మూవీ ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది. యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే ఎన్టీఆర్ గారు అయితే జీవించేశారు యాక్టింగ్లో. అయితే జాన్వీ కపూర్ గారు మూవీలో ఒక 5 minutes ఉంటారు, ఎక్కువ కూడా ఉండరు మూవీలో. క్యాస్ట్ కూడా బాగానే ఉంది, బాగానే పర్ఫామ్ చేస్తారు క్యాస్ట్ కూడా, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ అయినా అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ ట్విస్ట్ బాగుంది. దాని తర్వాత ట్విస్ట్ సీన్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయము, అదే అయిపోయింది మూవీలో. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన ప్రకాష్ రాజ్ గారు ఎలివేషన్ ఇచ్చే సీన్స్ అని బాగున్నాయి. మూవీలో నెగిటివ్ గురించి మాట్లాడుతున్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ నాకు అంతగానో మీకు కనెక్ట్ అయ్యాలనిపించింది. అంటే పార్ట్ 1 తోటి ఎండ్ అయిపోయింది. పార్ట్ 2లో ఎలా అసలు ల్యాగ్ చేస్తారు, అసలు ఎలా అని కన్ఫ్యూజన్లో వదిలేశారు పార్ట్ 2లో. అండ్ క్లైమాక్స్ కూడా నేను అసలు అది క్లైమాక్స్ అనుకోలేదు. ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో లాస్ట్ 40 minutes ఒక వేరే లెవెల్ ఉంటుందని చెప్పారు. కాకపోతే ఆ 40 minutes కోసం నేను క్లైమాక్స్ వరకు చూస్తాను, ఇంకా ఉంటుంది అనుకొని చూసాను నేను. బట్ అదే క్లైమాక్స్ అయిన తర్వాత నేను డైజెస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఫస్ట్ హాఫ్ మొత్తం అసలు ఎక్కడ కదలదు, ఒక దగ్గరనే ఉండిపోతుంది. ఇంటర్వెల్ సీన్ వచ్చినప్పుడు అప్పుడు కొంచెం మూవ్ అవుతుంది స్టోరీ అని. అండ్ సెకండ్ హాఫ్ అడ్వాన్స్డ్కి వెళ్ళిపోతుంది మూవీ. స్టోరీ మొత్తం అయిపోయి మళ్ళీ నెక్స్ట్ స్టోరీకి ఉన్నంత దాంట్లో వచ్చేస్తుంది. అలా డిజైన్ చేశారు కొరటాల శివ గారు. దీనికి పార్ట్ 2 కూడా ఉంది, అది అసలు ఎలా కనెక్ట్ చేస్తారో మనం కూడా ఇవ్వాల్సింది. అంటే పార్ట్ 2కి స్టోరీ లేదు, ఎక్కడి నుంచి యాడ్ చేస్తారో తెలుసుకోవాలి. దిస్ ఇస్ మై రివ్యూ గైస్. అంటే నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళాను, మీరేం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళండి, నచ్చుతుంది మూవీ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్.